తహసీల్దార్ ఉన్నారు, అక్కడ మత్స్యకార సంఘానికి సంబంధించి కోఆపరేటివ్ నుంచి రిప్రజెంటేటివ్స్ ఉంటారు. వాళ్ళందరూ ఉండగా చిన్నవి రావడానికి వీల్లేదు కదా, మీరు ఒక్కళ్ళే పోయి అన్ని చెక్ చేయమని చెప్పట్లేదు. సో కమిటీకి అలర్ట్ పెట్టండి, కమిటీకి దానిపైన అవేర్నెస్ కల్పించండి. ఊరికి సంతకం చేయడం కాదు. లాస్ట్ టైం మీరు ఫైల్ సైన్ చేసేటప్పుడు మీతో ఇదే డిస్కస్ చేశాను. లేకుంటే వాళ్ళకు కావాల్సినటువంటి సబ్సిడీ అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే డౌన్పల్లి నుంచి విపర్ గారు అప్లై చేసుకున్నారు, కాకపోతే ఇప్పటి వరకు రాలేదు. దాని గురించి కూడా ఏంటంటే ఎక్కడ తాగింది, అసలు దాన్ని ఏం జరిగిందని కూడా మీరు చెప్పాలని తెలియజేస్తాం. మన ఏసీఎంపీ గారు స్టూడెంట్ చేసేది మేడం, తర్వాత కలెక్టర్ గారితో అప్రూవల్ తీసుకొని స్టేట్ లెవెల్లో కమిటీకి పంపడం జరుగుతుంది మేడం. అలాగే మనకు వెహికల్స్ కూడా 3 వీలర్స్ 4 వీలర్స్ 60% సబ్సిడీ కూడా ఉంది మేడం. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60%, బీసీ వాళ్ళకేమో 40% ఉంది మేడం. అవి కూడా మనకు ఒక 40 అప్లికేషన్ రావడం జరిగింది మేడం. స్క్రూటినీ చేయించాం మేడం, స్క్రూటినీ జరుగుతుంది. స్క్రూటినీ మన సార్తో స్క్రూటినీ అయిన తర్వాత మేడం కలెక్టర్ గారు అప్రూవల్ తీసుకొని అది పంపడం జరుగుతుంది మేడం. ఒక 3-4 మంత్స్ వచ్చిన అప్లికేషన్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ తర్వాత ఈ సంవత్సరం 2000 ఉన్నది మనకి. అంటే మనకి నిర్దేశించిన లక్ష్యాల కంటే కూడా మన నర్సరీలో ఉన్నటువంటి మొక్కలు ఎక్కువగానే ఉన్నాయని తెలియజేస్తాం మేడం. తర్వాత జనరల్గా ఈ ఎండాకాలంలో ఫైర్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం అన్నీ కూడా ఫైర్ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది మేడం. సుమారు పూర్తయింది మేడం. తర్వాత ఎస్ఎంసీ అండ్ నేల మరియు నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా పర్కులేషన్ ట్యాంక్స్ మరియు చెక్ డ్యామ్స్ మరియు రాతి కట్టడాలన్నీ కూడా ఇప్పుడు వచ్చే 18వ తారీఖు ఎంత బాధాకరం అంటే వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ అఫేర్స్. 20% పోర్షన్ కూడా కాలేదు మ్యాథ్స్. 20%. నేను 1.5 మంత్ నుండి గత 15 రోజుల నుంచి పర్సూ చేస్తూనే ఉన్నాను. ఆఖరికి డిఓ తెలుసు, ఆఖరికి I had to get in a private school teacher today. I requested a private school teacher today. దాని తోడు విద్యార్థులు పక్కనే ఒక మ్యాథ్స్ ఉన్నాడు ఇంటర్మీడియట్ కాలేజ్లో, ఆయన తీసుకొచ్చి చెప్పిద్దామన్న ఆలోచన ఎవరికి రాలేదు. ఎంత బాధేసిందంటే పిల్లలు చూసినప్పుడు నాకు కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. 10th class స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు ఎగ్జామ్స్ వితిన్ 18 days. దే హ్యావ్ కంప్లీటెడ్ 20% ఆఫ్ ద పోర్షన్ ఇన్ మ్యాథ్స్. వాళ్ళు మేము హోమ్ సార్ వీళ్ళు అంటారు. అసలు ఏంటి అసలు హూజ్ యువర్ ఎండ్? ఎవరి కోసం మనం చేస్తా ఉంది ఇదంతా? పెద్ద ప్రోగ్రామ్ చదివారు. ఇప్పుడు ఎందుకు ఈ ప్రోగ్రామ్స్ మనం వెళ్ళారా? ఇవన్నీ కూడా కూతు మంత్రం, చదువుని కాదు. వాట్ ఆర్ వి ఇంప్లిమెంటింగ్ ఆన్ ద గ్రౌండ్ లో ఏం చేస్తున్నాము, పిల్లలకి ఏం వస్తుంది? 20% మ్యాథ్ పోర్షన్ అవుతా అండి 15 రోజులు ఎగ్జామ్ పెట్టుకుని. ఆర్ యూ నాట్ ఫీలింగ్ బ్యాడ్? మీ పిల్లడు అక్కడ ఆ స్కూల్లో ఉంటే మీరు ఇదే చేసారా? దిస్ ఇస్ ద సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ టు యూ. ఇమాజిన్ యువర్ సన్ గోయింగ్ టు ద సేమ్ స్కూల్, 10th class who's writing a board exam, 20% పోర్షన్ అవుతా. చాలా బాధగా వచ్చారు వాళ్ళు, చాలా బాధగా వచ్చారు అని చెప్తున్నాను మీకు. I have been following up with you. It is not something I'm not following up with you also. It is really a disgrace to all of us. ఇక్కడ కూర్చున్న నాయకులకు క్షేమం, మనకి ఆఫీసులకు కూడా క్షేమం. ఎందుకంటే ఎవరు కూడా ఏం చేయలేకపోతున్న పరిస్థితి. 10th class బోర్డ్ ఎగ్జామ్ స్టూడెంట్, మన ప్రైమరీ స్కూల్ పిల్లలు మనము నాకు కడుపుని వచ్చింది, నా పెన్సిల్ లేకుండా నేను స్కూల్ రాలేదు, ఆ కంప్లైంట్స్ ఆ రీజన్ చెప్తారా ఇప్పుడు మీరు? చెప్పండి. ఎనీవేస్ 3 బెడ్స్ ఉన్నట్టు మనకి ఉన్నాయి. 3 బెడ్సే కదా సార్, 5 ఉన్నాయి. బట్ అడిషనల్ గా మీకు 3 అడుగుతున్నారు. సో ఆ రిక్వెస్ట్ మేరకు ఆల్రెడీ వీ హావ్ రిటన్ టు ద కమిషనర్ ఫర్ పర్మిషన్. సో త్వరలోనే వాళ్ళు పాజిటివ్ గా స్పందించారు. సో వీఆర్ ఆల్సో రిక్వెస్టింగ్ ఎక్కడైతే తక్కువ లోడ్ ఉంది అక్కడ నుంచి షిఫ్ట్ అవ్వడానికి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. హోప్ఫుల్లీ ఇట్ విల్ బి రిజాల్వ్. పోలియో ఆదివారం 3rd రోజున మనకు మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ టీమ్స్ వచ్చేసి 507 ఉన్నాయి మేడం. దానిలో గాను 75 అర్బన్ టీమ్స్, 432 రూరల్ టీమ్స్ అండ్ టోటల్ 507 టీమ్స్ ఉన్నాయి. తర్వాత మనకు హౌస్ టు హౌస్ టీమ్స్ వచ్చేసి అర్బన్లో 150, రూరల్లో 864 ఉన్నాయి. టోటల్గా 1014 టీమ్స్ హౌస్ టు హౌస్ యాక్టివిటీస్. చిల్డ్రన్ ఉన్నారు. ముందు పోలియో డ్రాప్స్ వేసి ఉన్నా కూడా మళ్ళీ కూడా ప్రతి ఒక్కరికి వేసేటట్టు మనం చూసుకోవాలి. దీనికోసం
విలేజెస్లో రూరల్ ఏరియాస్లో ఆల్రెడీ వారు చెప్పినట్టు బూత్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 432 బూత్స్ అంటే యూజువల్గా మన స్కూల్ అనేది డిఫైన్ చేసేవాళ్ళం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే నేను మొన్న కూడా మీకు చెప్పాను, ముందు నుంచి ఒక 3-4 డేస్ ముందు నుంచి ఊళ్ళో టామ్ చేయించడం, అదేవిధంగా ఎక్కడైతే పోలియో సెంటర్ బూత్ ఉంటుందో దాన్ని కూడా బ్యానర్ ఇప్పటి నుంచే పెట్టేస్తే అక్కడ ఉండే పేరెంట్స్ కానివ్వండి, అక్కడ ప్రజాప్రతినిధులు కానీ అక్కడ బూత్ ఉందని తెలిసే అవకాశం ఉంటుంది. సడన్ గా ఎప్పుడో పెడితే, ఎందుకంటే అప్పుడు వేరే సంగతి 4 years బ్యాక్ కంటిన్యూస్ గా చేసేవాళ్ళం కాబట్టి అందరికీ తెలుసు అక్కడ బూత్ ఉంటుంది అని. బట్ ఇప్పుడు గ్యాప్ వచ్చింది కాబట్టి మనకి కొంతమందికి తెలియకపోవచ్చు పేరెంట్స్ కి. సో బూత్ బ్యానర్స్ అనేది ఇప్పుడు నుంచే పెట్టేసేయండి. ఈ 4-5 days లో విస్తృతంగా అక్కడ పోలియో బూత్ రాబోతుంది అనేది ఐడియా ఉంటుంది. అదేవిధంగా అర్బన్ ఏరియాస్ లో కూడా, ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ లో మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వార్డ్స్ ఉంటాయి, ఎక్కడో బూత్ ఉంటుంది, అంత దూరం వెళ్ళాలా అని పేరెంట్స్ మిస్ అయ్యే అవకాశం. దీని ఇంపార్టెన్స్ గ్రామాల వారిగా గ్రామాల్లో టామ్ వారి చేసుకుంటూ, అదేవిధంగా సిటీస్లో టౌన్స్లో కూడా మనము ఒక ఆటోలో అయినా ఆడియో సిస్టమ్ పెట్టైనా మనం చేయించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఒకవేళ ఆ రోజు డ్రాప్స్ వేయించలేని వాళ్ళు దాని తర్వాత రోజు 4వ రోజు 5వ రోజు మా టీమే అంటే హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి వాళ్ళు మళ్ళీ కూడా కనుక్కోవడం జరుగుతుంది, డ్రాప్స్ వేసారా లేదా. లేని వాళ్ళకి మళ్ళీ కూడా ఆ పిల్లవాడు కానివ్వండి, బాబు కానివ్వండి మిస్ అయిన పక్షాన వాళ్ళకి వేయడం జరుగుతుంది. దీంతో పాటు యూజువల్గా ట్రావెల్ చేసే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే స్టేషన్స్ కానివ్వండి, ఎవరైనా ఆ రోజు ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళు కూడా మిస్ కాకూడదనే ఉద్దేశంతోనే బస్ స్టాండ్స్ లో కూడా మనం మేజర్ బస్ స్టాండ్స్ లో కూడా ఇది బూత్లు పెట్టడం జరుగుతుంది. సో గౌరవ ప్రజాప్రతినిధులు నా రిక్వెస్ట్ ఏంటంటే 4 years తర్వాత కూడా, అంటే దిస్ ఇస్ లైక్ మనం యాక్చువల్లీ 4 years బ్యాక్ ఎందుకు స్టాప్ చేసామంటే వి వర్ ఇన్ వర్జ్ ఆఫ్ డిక్లేరింగ్ ఇండియా యాజ్ పోలియో ఫ్రీ కంట్రీ. కానీ మళ్ళీ ఏదో సందర్భంలో ఎక్కడో ఒక చోట ఒక్క కేసు వచ్చినా దట్ అగైన్ మొత్తం ఎక్సర్సైజ్ మళ్ళీ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఒక్క బాబు కానివ్వండి, ఒక్క పాప కానివ్వండి 0 to 5 years మిస్ కాకుండా చూసుకునే బాధ్యత మనందరిపైన ఉంది. దయచేసి ఆ రోజు మీ ఊర్లో కానివ్వండి, మీ ఎక్కడైతే లోకల్లో మీరు ఉంటారో అక్కడ తప్పనిసరిగా మీరు పార్టిసిపేట్ చేయాల్సిందిగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ విస్తృతంగా ప్రచారం మీరు అందరూ వెళ్తే తెలియని వాళ్ళు కూడా తెలుస్తుంది. కాబట్టి దయచేసి మీ అందరి సహకారం అందిస్తే ఎవరు కూడా జిల్లాలో పిల్లలు మిస్ కాకుండా మనం ప్రయత్నంలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ డ్రాప్స్ అనేది మేడం నేను అన్అవైలబుల్ ఉన్నామని చెప్పాను. సరే మరి మీరు ఎవరైనా కాల్ చేయండి అంటే చెప్పారు. చెప్పి 1-2 hours వెయిట్ చేసినా కూడా వర్క్ అవ్వలేదు. అంటే ఒక నార్మల్ పీపుల్ వెళ్తే అక్కడటువంటి గందరగోళమైన పరిస్థితిలో అక్కడ వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ అందుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా బాధాకరం. పోయినసారి జనరల్ బాడీలో కూడా ఈ టాపిక్ వచ్చింది, అయినా కూడా చేంజ్ అయితే ఏం రాలేదు. ప్లీజ్ కోఆపరేట్. ఎందుకంటే జనాలకు కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, వాళ్ళకు ఒక హెల్ప్ డెస్క్ పెట్టాలని చెప్పి కూడా తెలియజేశారు. కానీ ఇప్పటి వరకు కూడా పెట్టాలనే సిచ్యువేషన్లో ఉంది. కాబట్టి మరి జగిత్యాల జిల్లాటువంటి ఏరియా హాస్పిటల్లో చాలా గందరగోళమైనటువంటి పరిస్థితికి మీరు అందరూ కూడా దానికి సమాధానం ఇవ్వాలని చెప్పి తెలియజేస్తాము. డిపార్ట్మెంట్కి ఎవరు ఇన్ఛార్జ్ ఉన్నారు, డ్యూటీ డాక్టర్ ఎవరు ఉన్నారు అనేది కూడా ఉంటుంది కదా. ఆ ఫోన్ నెంబర్లు ఒక ఫ్లెక్సీ రూపంలో బయట ఎక్కడెక్కడ ప్రామినెంట్ ప్లేసెస్లో పెట్టేసేయండి. ఓకే, దట్ ఈస్ ఎ సింపుల్ సొల్యూషన్. ఒక హెల్ప్ డెస్క్ కూడా పిఆర్ఓస్ ఉంటారు, లేకపోతే మన ఆరోగ్యశ్రీ వాళ్ళు ఆరోగ్య మిత్రాస్ ఉంటారు, వాళ్ళని కూడా కూర్చోబెట్టండి. గైడ్ చేయడానికి ఏముంది, కేసు వస్తేనే వాళ్ళు చేయాలని లేదు కదా. సో దే కెన్ డెఫినెట్లీ హెల్ప్ అండ్ గైడ్ ద పేషెంట్స్. ప్రతి హ్యాబిటేషన్లో కూడా ఫీల్డ్ సర్వే చేసిన తర్వాత గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించమని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మిషన్ భగీరథ ఇంజనీర్స్, అదేవిధంగా కింద ఫీల్డ్కి సంబంధించిన ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అర్బన్లో అయితే, టౌన్లో అయితే మనం పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, అదేవిధంగా గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, ప్లస్ పంచాయత్ సెక్రటరీ సహకారంతో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి గ్యాప్స్ అనేది గుర్తించమని చెప్పారు. బల్క్ సప్లైకి సంబంధించి కూడా రిసోర్సెస్ ఏవైతే ఉన్నారో అక్కడ ఏమైనా రిపేర్స్ ఉన్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ ధర్మపురికి సంబంధించి కాన్స్టిట్యున్సీ మనం చూసుకుంటే డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మేజర్గా మోటార్స్, పాతకాలం మోటార్స్ ఉన్నాయి, దానివల్ల అప్పుడప్పుడు ఇంటరప్టెడ్
వాటర్ సప్లై ఉంటుంది. రానున్న సమయం సమ్మర్ సీజన్ కాబట్టి ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఉండాలని డీటెయిల్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మనము జిల్లా లెవెల్లో గౌరవ ఏసీ ఎల్బీ గారిని డ్రింకింగ్ వాటర్ సప్లై స్పెషల్ ఆఫీసర్గా నియమిస్తూ కింద అందరు కూడా అధికారులు ఎంపీడీఓలు కానివ్వండి, ఎంపీఓలు కానివ్వండి, మిషన్ భగీరథ సిబ్బంది కానివ్వండి, డౌన్ ద లైన్ పంచాయత్ సెక్రటరీ కానివ్వండి, అదేవిధంగా వార్డులలో కూడా డిపార్ట్మెంట్ ద్వారా డీటెయిల్గా ఈ ప్రొఫార్మర్స్ అనేది మీ అందరు కూడా మండల పరిషత్లో కూడా మాట్లాడడానికి యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి యూజ్ ఉంటుంది. సో డ్రింకింగ్ వాటర్ స్టేటస్ ఇన్ రూరల్ ఏరియాస్లో మనము ఉండే ఇల్లులు ఎన్ని కవర్ అవుతున్నాయి, ఏవి కవర్ అవ్వట్లేదు, బోర్వెల్స్ కూడా పాత బోర్వెల్స్ ఏవైతే దాంతోపాటు ఇంట్రానెట్ ఎంత లెంత్ వరకు వచ్చింది. ఎందుకంటే ముందుగా మనం ప్లానింగ్ చేసింది 2018 కి ఉండే హౌస్ హోల్డ్స్ని దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కొత్తవి అదేవిధంగా పాతవి కూడా కొన్ని డ్యామేజ్ కావడం ఎగ్జిస్టింగ్ దాన్ని కూడా మనం మిషన్ భగీరథ కింద యూజ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి అవి కూడా కొన్ని డ్యామేజ్ పరిస్థితిలో ఉన్నాయని భావించి ఈ డీటెయిల్ యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఫీల్డ్లో పని కూడా స్టార్ట్ అయింది. అదేవిధంగా దానికి సంబంధించి ఇంకో రిపోర్ట్ ఏంటంటే రిస్టోరేషన్కి ఎంత ఎస్టిమేట్ కాస్ట్ వస్తుంది అండ్ పంప్స్కి ఎంత కావాలి, బోర్వెల్స్కి ఎంత కావాలి, ఇంటర్నెట్ ఏదైతే అదనంగా మనం కావాలో రిపేర్స్కి కావాలో దాన్ని కూడా ఎస్టిమేట్ చేయమని చెప్పడం జరిగింది. వాల్యూ ఆఫ్ ద వర్క్. దీంతో పాటు అర్బన్ ఏరియాస్లో కూడా ఇదే ఫాలో కావడం జరుగుతుంది. బల్క్ వాటర్ సప్లైకి సంబంధించి కూడా ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా బూస్టర్ పంప్స్ అవసరం ఉంటే బూస్టర్ పంప్ హౌసెస్లో పాతబడిన మోటార్స్ అయినా వాటికి కూడా ఎస్టిమేట్ చేయమని చెప్పారు. సో ఈ రానున్న 3-4 డేస్లోనే మేము ఆ ఎక్సర్సైజ్ పూర్తి చేయడం జరుగుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే పూర్తి చేసే ముందు గౌరవ ప్రజాప్రతినిధి దృష్టితో కూడా మీరు తీసుకురాగలరు. ఒక చిన్నపాటి మీటింగ్ పెట్టుకొని ఎక్కడెక్కడ మేము ఎలా ప్లాన్ చేసామని వాళ్ళకి మిస్ కాకుండా ఉంటుంది. దీనికోసం స్పెషల్గా గవర్నమెంట్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కూడా ప్రతి కాన్స్టిట్యుయెన్సీ ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక కోటి ఎజెండాలో ఒక టాపిక్ పెట్టడం కోసం ఏదో ఒక ఫిగర్ రాయడం కాదు. మీ గ్రౌండర్లో వచ్చి చూడండి ఒకసారి ఎన్ని కులాలకు మీరందరూ ఎన్ని చెరువులలో నీళ్ళు ఉన్నాయి. ఇచ్చలేకపోతున్నాము. యాక్చువల్లీ మేడం మనకు రబీ సీజన్ స్టార్ట్ అయ్యేసరికి లాస్ట్ ఇయర్ 2022లో 90 టీఎంసీ వాటర్ ఉండేది, అవైలబుల్ ఉండేది మనకి. కానీ ఈ సంవత్సరం మనకు రబీ సీజన్ స్టార్ట్ అయ్యేసరికి 68 టీఎంసీ మాత్రమే ఉంది. దాంతో మనకు కింది వరకు నీళ్ళు అందలేకపోతున్నాం. అది దాని ఇంకోటి వారబంది పద్ధతిలో కూడా మనం వాటిని నిర్మిస్తాం. 1720 ఏకర్స్ కు ఎట్లా వచ్చింది, ఇప్పుడు ఎట్లా వస్తుంది, స్కాల్ మార్పు అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలో మరి అధికారులు దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు నీటి మట్టం తగ్గిపోయింది. ఏ చెరువులో తీసుకుపోయినా ఏ బావిలో చూసినా కూడా నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయింది. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో ఎక్కడ చూసినా మరి వాటర్ మొత్తం మత్తడి దూకే పరిస్థితి. మండు వేసవిలో కూడా మా చిట్ట చివరిగా దామనపల్లిలో కూడా వాటర్ ఉండే పరిస్థితి ఉండే. మరి ఇది ఏం మార్పు వచ్చింది అసలు? రైతులకు మరి ధాన్యం పండిద్దామంటే దేశానికి అన్నం పెట్టే రైతుకు కరువు వచ్చే పరిస్థితి వచ్చింది. మరి దీన్ని ఎట్లా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తారా, దీనికి ఎట్లా సాల్వ్ చేస్తారో తెలుసుకోవాల్సిన అవసరం ఈ సభకు అధికారులకు ఉన్నదని చెప్పేసి తెలియజేస్తున్నాం. కానీ రైతుల పక్షాన మేము పూర్తిగా కూడా మరి రైతులకు చిట్ట చివరి ఆయకట్టు వరకు కూడా జిల్లాలో ఎంత అయితే కల్టివేషన్ అవుతుందో అక్కడి వరకు కూడా ప్రతి ఒక్క ఆయకట్టుకు నీరు అందించే విధంగా మరి అధికారులు ఇప్పుడున్న ప్రభుత్వం తప్పకుండా పనిచేస్తేనే మరి రైతులు పంట పండిస్తేనే మనం అందరం కడుపు నిండా అన్నం తింటున్నాం. కాబట్టి రైతులను మరి వారి కన్నీరు పెట్టద్దంటే తప్పకుండా నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి జిల్లా ప్రజా పరిషత్ పక్షాన ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మేమందరం కూడా మా గౌరవ శాసనసభ్యులు కొరుట్ల ఎమ్మెల్యే గారు, డీసీఎం చైర్మన్ గారు, మా జిల్లా పరిషత్ సభ్యులు అందరూ కూడా మేము మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి విన్నవిస్తా ఉన్నాం. 250 ఎకరాలు సాగులో ఉంది. మీరు 5,000 చిల్లర ఎకరాలకు సాగిస్తే మిగతా 12,000 ఎకరాల
సాగు రైతు వాళ్ళు ఏం చేయాలి నీళ్ళు లేక? మరి మీరు ఎన్ని రోజులు అందిస్తారు, ఎప్పుడు అందిస్తారు? ఆన్సర్ కూడా మాకు కావాలి. గతంలో నీళ్లుండి ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు వచ్చి పొలాలు పచ్చగా ఎట్లా ఉంటాయి, ఎండాకాలంలో కూడా చెరువుల నీళ్ళు ఎలా ఉంటాయి? మరి ఈ ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోని మరి చెరువులు ఎండిపోతే, గుంటలు ఎండిపోతే, పొలాలు ఎండిపోతే, మరి రైతుల పరిస్థితి ఏంటి? ప్రభుత్వం తరఫున ఆశలు చెప్పాల్సిన అవసరం మీకు కాబట్టి సభాముఖంగా మరి మా ప్రజల తరఫున వర్షాలు రబీ సీజన్ టైం ఇఫ్ యు సీ ద యావరేజ్ రెయిన్ఫాల్ రిసీవ్ మీకు అందాజా వస్తుంది. దానికి ముందు వర్షాలు ఉండే. లాస్ట్ ఇయర్ సీజన్ లో మాత్రం వర్షాలు లేవు కాబట్టి ఈ పరిస్థితి ఉందని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇప్పుడు ఏరియా అనేది క్యాల్కులేషన్ మీరు ఎలా చేస్తారు? రైతులు ప్రతి ఒక్కరు నాటడం జరిగింది, నార్మల్ సీజన్ లాగే నాటడం జరిగింది. ఇప్పుడు మన ముందు ఉండే ఛాలెంజ్ ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ని కూడా దృష్టిలో పెట్టుకొని డ్రింకింగ్ వాటర్ కి ప్రజలకి సమ్మర్ లో ఎక్కడ ఇబ్బంది రాకుండా మనం డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తూనే రైతులు కూడా టేల్ ఎండ్ వరకు సప్లై చేయడానికి ఆల్రెడీ మేము యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది. ఎక్కడైతే ఎసెన్షియల్ గా, ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైంలో క్రిటికల్ స్టేజెస్ ఆఫ్ ద క్రాప్ లో వాటర్ సప్లై ఏ విధంగా మనం ఇవ్వగలుగుతాం అనేది ప్రణాళిక చేసుకోవడం జరిగింది. సో ముందు ఎలా అంటే వాటర్ ఎక్కువ ఉండేది కాబట్టి ఎల్లప్పుడూ అది వాటర్ కనిపించేది. కానీ ఇప్పుడు మన ఇంట్లో మొత్తం ట్యాంక్ నీళ్ళు ఉంటే బాగా వాడేస్తాం, తక్కువ ఉండేటప్పుడు తక్కువ వాడతాం. సో ఆ విధంగా మేము ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. బట్ రైతులకి నష్టపోకుండా ముఖ్యంగా ప్రణాళిక చేసుకోవడం జరిగింది. క్రిటికల్ స్టేజెస్ ఆల్రెడీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చోబెట్టి ఏ క్రాప్ ఎక్కడెక్కడ ఇది ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది క్లియర్ గా మేము అసెస్మెంట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా రైతులకి ఇబ్బంది కాకుండానే మేము ప్రయత్నం చేస్తున్నాం. అండ్ ముఖ్యంగా రబీ సీజన్ స్టార్టింగ్ లోనే క్లియర్ గా కూడా మనకి ఇంతే వాటర్ ఉందని కూడా చెప్పినాక కూడా చాలా మంది రైతులు వరికి మళ్ళీ నాటడం జరిగింది. కాబట్టి ఈ ఏరియా అనేది మనకి అంతే కనిపిస్తుంది. సో బట్ వీఆర్ మేకింగ్ ఆల్ ద ప్లానింగ్ హ్యాస్ బీన్ డన్. తప్పనిసరిగా ఇంకోటి ఏంటంటే మనం పైనుంచి వాటర్ వచ్చేటప్పటికి ఏంటంటే పైన రైతులు ఆబ్జెక్షన్ చేయకపోతే కింద వరకు టేల్ ఎండ్ వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ ఏమవుతుందంటే అంటే పైన రైతులకి మనం తప్పు పట్టడానికి లేదు, ముందు నుంచి చాలా వాటర్ చూస్తే వాళ్ళకి వాటర్ వస్తున్నాయి అనుకుంటారు సార్. నాతో చిన్న కంప్లైంట్ కానీ మేడం ఏమో హెడ్ అండ్ ఓల్డ్ టేలెంట్ రావట్లేదు అంటారు. యాక్చువల్లీ జరుగుతుందంటే నిజం చెప్పాలంటే టేలెంట్కి పోయి వాటర్ ఇస్తారు, మా హెడ్ అండ్ వాటర్ తీసుకుపోతుంది. నిజమా కాదా చెప్పండి. ఒకటి. రెండోది, నా ఫ్లడ్ ఫ్లో కెనాల్లో అనేది జరుగుతుంది, ఎస్ఆర్ఎస్పీలో అదే జరుగుతుంది. ఫ్లడ్ ఫ్లో కెనాల్ అంతకుముందు అలాట్మెంట్ మాకు ఎక్కువ ఉంటుంది, ఏంటి ఎస్ఆర్ఎస్పీలో వస్తాయి. ఎస్ఆర్ఎస్పీ వాటర్ అంతా ఇప్పుడు మీరు కిందికి వదిలేస్తున్నారు. సేమ్ ప్రాబ్లం మళ్ళీ మేడం ఏమో మనందరికి తప్పుదారి పట్టిస్తుంది. నిజం మీరు చెప్పాలి, వాడికి చెప్పాలి. ఎఫ్ఎఫ్సీలో ఏం జరిగింది, మళ్ళీ మొన్న రాంపూర్ గేట్లు ఎత్తి మళ్ళీ అక్కడ వాటర్ తీసుకుపోయింది. మా ఎఫ్ఎఫ్సీలో మళ్ళీ ఇప్పుడు మాకు ఒకప్పుడు బాగా గోసపడి కష్టపడి వాళ్ళకు అత్యధిక కష్టపడింది మా ఎఫ్ఎఫ్సీ కింద వాళ్ళు. ఇప్పుడే నీళ్ళు చూసి మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ మొదటిసారి సంవత్సరం గత 3-4 ఏళ్ళలో కేసీఆర్ వచ్చిన నిండు ఎఫ్ఎఫ్సీ లైఫ్ కెనాల్ ఉండేది. ఇప్పుడు మళ్ళీ నీళ్ళు తీసుకుపోయారు. నిజమా అలా చెప్పింది. మరి మేడం ఏమో హెడ్ అండ్ తీసుకుంటారు, మేడం అంటది అయితే ఎల్ఎండి వరకు నీళ్ళు మనం అదే బైపాస్ అని చేసేసి త్రూ ఎఫ్ఎస్సీ ద్వారా మనకు కూడా లింక్ కెనాల్ ఉంది సార్. మళ్ళీ అదే లింక్ కెనాల్ నుంచి మళ్ళీ కార్మిక కెనాల్ ట్రీట్ చేయడం సార్. సేమ్ ఇచ్చారు అంతే ఇచ్చారు. బియాండ్ 1 PCD కూడా కాలేదు మనం. దాంతో మనకు జనరల్గా మన ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే మన గౌరవ సభ్యులు కూడా అందరూ ఏమనుకుంటున్నారంటే వాటర్ ఎఫ్ఎస్సీ ద్వారా ఇచ్చే మొత్తం తీసుకెళ్తున్నారు అని చెప్పేసి అమ్మ బయటకు వస్తున్నాయి. ఇంకా 2 రోజులు, ఇంకా 1-2 days లో. సో నా అమ్మ రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా ఎఫ్ఎఫ్సీ అన్నా మీరు మాకు కొద్దిగా దయచేసి మీరు ఎట్లా చేసి మరి మీరు మళ్ళీ రీఫిల్ చేస్తారా, మరి ఏం చేస్తారో మరి కింద వాటర్ ఓపెన్ చూడాలని చెప్పి మీరు రిక్వెస్ట్. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు మనకి డ్రెస్ లెవెల్ వచ్చేసేమో 10.72 ఉంటుంది సార్. 1 feet ఉంది. ఆ 1 feet మాత్రం ఇవ్వడానికి సాధ్యం అవుతుంది సార్. సాధ్యం కాదు. ఇస్తారు కదా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. డిస్ట్రిక్ట్ కలెక్టర్ నేను కూడా మా జిల్లాకి ఎక్కడ కూడా నష్టపోకూడదని మేము ముందు నుంచే వాళ్ళకి కూర్చోబెట్టి ప్లాన్ చేసుకోవడం జరిగింది. మన జిల్లా రైతులకి సంబంధించి రైట్స్ కోసం మేము కూడా ఫైట్ చేస్తున్నాము. చెప్పినారు ఫైన్. యు సెడ్ ఈ వర్క్ ని వేరే ఫైన్ అనౌన్స్ ఓకే.
But you are saying elected representatives sit there that don't even know. Share the photographs with me, Which you sir. didn't bother to reply, because you didn't bother to reply, that's okay. I don't mind. I don't want to Let me reply. also answer, sir. I am asking you one simple question now. No, a simple question. I only humbly, I am not trying to defame you here. I am trying to ask you what action you are going to take on the responsible As officers. soon as you put up the photo, ఎందుకు ఇది ల్యాబ్స్ వస్తుంది every time ఎన్ని ఒక్కటి కాదు I leave it to your wisdom. I do not want to take away anything from you. I leave it to your wisdom. Your తెలుసా మీకు స్పైన్ సెట్ అంటే తెలుసా? మీ అందరికీ తెలుసు కదా స్పైన్ సెట్ అంటే దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్, ఎలక్టెడ్ పీపుల్ ఉన్నారు, మీరు ప్రజలు చేరుకోబడ్డారు, మిమ్మల్ని ఎవరో కష్టపడ్డారు ఇక్కడ, మేము వేరే నాయకుల్లో కాదు, మిమ్మల్ని కష్టపడ్డాం, ఎప్పుడో కష్టపడ్డాం మిమ్మల్ని, దయచేసి మీ రెస్పాన్సిబుల్. వాళ్ళు ఎన్నుకోబడిన నాయకులకి వాళ్ళ ఊర్లో ఆయన ఊర్లో రిటర్న్ చెప్పి స్పైన్ మీ వెన్ను కూర్చొని స్టేట్ పెట్టుకో, లేకపోతే నేను పెడతాను మీ అందరికి, ఏం పని కాకపోతే నేను ఉన్నాను మీ అందరి కోసం. దయచేసి వేరే వాళ్ళ ముందర వంగకండి. సంబడి ఇంకా బాధాకరం అంటే ఎవరైతే మా కాన్స్టిట్యూన్సీ ప్రజలు 5 సార్లు చీకొట్టి అంటే మరీ డిపాజిట్ రాను కూడా మీరు పోయి తలవంచాలు పనిచేస్తే ఎట్లా చెప్పండి? బీ రెస్పాన్సిబుల్ కదా. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ సెట్ అప్. యు ఆర్ గవర్నమెంట్ ఆఫీసర్, నోబడీ కెన్ హెల్ప్ ఇట్. వై డు యు హావ్ టు బెండ్ ఫర్ దెమ్? నేను డైరెక్ట్ ఎందుకు చెప్తాను అంటే కలెక్టర్ గారు ఆశ తీసుకోవట్లేదు అనుకో, డైరెక్ట్ గా నేను మీకే ఆన్సర్. మేము మిమ్మల్ని ఎప్పుడు కష్టపెట్టలేదు, పెట్టకుండా భవిష్యత్తులో చదువుకున్నోండి, నాకు మీ ప్రాబ్లమ్స్ తెలుసు. బట్ స్టేట్ అన్నప్పండి, వై స్టేట్ ఎందుకు భయపడుతున్నారు మీరు? ఎవరికి భయం? ఆఫీసర్ బెదిరింపుల రోజు ఇదా మీ ఐ బీన్ టెలింగ్ యూ అగైన్ అండ్ అగైన్ కలెక్టర్ గారు, వాళ్ళకి బెదిరింపులు కష్టపడ్డారు ఇక్కడ, మేము వేరే నాయకుల్లో కాదు, మిమ్మల్ని కష్టపడ్డాం, ఎప్పుడో కష్టపడ్డాం మిమ్మల్ని, దయచేసి మీ రెస్పాన్సిబుల్. వాళ్ళు ఎన్నుకోబడిన నాయకులకి వాళ్ళ ఊర్లో ఆయన ఊర్లో వర్క్ జరుగుతున్నాయని తెలియకపోతే రేపు పొద్దున ఆయన పరిస్థితి చెప్పండి. స్టేట్ అని చెప్పి ఆ స్పైన్ మీ వెన్ను కూర్చొని స్టేట్ పెట్టుకో, లేకపోతే నేను పెడతాను మీ అందరికి, ఏ పని కాకపోతే నేను ఉన్నాను మీ అందరి కోసం. దయచేసి వేరే వాళ్ళ ముందర వంగకండి. సంబడి ఇంకా బాధాకరం అంటే ఎవరైతే మా కాన్స్టిట్యూన్సీ ప్రజలు 5 సార్లు చీకొట్టి అంటే మరీ డిపాజిట్ రాను కూడా మీరు పోయి తలవంచి వాళ్ళకి పనిచేస్తే ఎట్లా చెప్పండి? బీ రెస్పాన్సిబుల్ కదా. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ సెట్ అప్. యు ఆర్ గవర్నమెంట్ ఆఫీసర్, నోబడీ కెన్ హెల్ప్ ఇట్. వై డు యు హావ్ టు బెండ్ ఫర్ దెమ్? నేను డైరెక్ట్ చెప్తాను అంటే కరెక్ట్ గా యాక్షన్ తీసుకోవట్లేదు అందరూ మీ డైరెక్ట్ గా నేను మీకే ఆన్సర్. మేము మిమ్మల్ని ఎప్పుడు కష్టపెట్టలేదు, పెట్టడం కూడా భవిష్యత్తులో చదువుకున్నోండి, నాకు మీ ప్రాబ్లమ్స్ తెలుసు. బట్ స్టేట్ అన్నప్పండి, వై స్టేట్ ఎందుకు భయపడుతున్నారు మీరు? ఎవరికి భయం? ఆఫీసర్ బెదిరింపుల రోజు ఇదా మీ ఐ బీన్ టెలింగ్ యూ అగైన్ అండ్ అగైన్ కలెక్టర్ గారు, వాళ్ళకి బెదిరింపులు వస్తే I think this is not the forum to discuss this, sir. And beyond anything, I can also not. కలెక్టర్ గారు, protocol is not forum here. I am not telling protocol is not the problem. You are repeatedly saying that I have not taken any action. You have not taken that. Please suspend the protocol issue that nowhere the protocol has to lapse. And repeatedly every department has been instructed on this. Recent గా జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటంటే where even the officers were not aware because they were sanctioned works and the officers were also not informed that the works are being taken up because they are being NRHS work. They want to start up and complete it so that the budget does not lapse. So that was the concern raised by the E Garu that every time I send this photograph, I have not responded, this is not correct. Every time you ask Rahman Garu, immediately I call upon and tell them that this is not the way. They have to definitely respect the elected representatives and invite them for every work which is being done in their jurisdiction. Every time has been told. It's not that no action has been taken. If you want me to take, we have been issuing memos also to all the officers. I appreciate your answer. Then it is becoming unconstitutional completely now. Then you have to file a police complaint now. It has become completely unconstitutional. When the officer is not being informed, somebody goes and does the government work. What is his authority to do that? How is he allowed to do that? పోలీస్ కేసు ఫైల్ చేయండి. మరి ఆఫీసర్కి తెలియదు అంటారు, మీకు తెలియదు అంటారు. మరి వీళ్ళంటే బనానా రిపబ్లిక్ కాన్స్టిట్యూషన్ పనిచేయట్లేదు, గవర్నమెంట్ పనిచేయట్లేదు, మనకు తెలియదు, మీరంటారు నాకు తెలియదు, ఆఫీసర్కి కూడా తెలియదు, కొబ్బరికాయ కొడతానంటారు. దెన్ వీఆర్ వర్కింగ్ ఇట్ ఇస్ డ్రామా. దెన్ ఆఫీసర్ ప్లేయింగ్ డ్రామా. రేపటి నుంచి అందరి పోయి ఇష్టం ఉన్న కాడ రోడ్డు మీద కొబ్బరికాయలు కొట్టుకోండి. అంతే కదా మేడం? దట్ ఈస్ వాట్ యూఆర్ ఆన్సరింగ్ నౌ. We are running an unconstitutional government. Then we don't have a constitution at all now. We don't have a government body. You are saying in spite of them they do not know what they can చెప్పండి మేడం. కానీ నేను చెప్పను ఇప్పుడు. How do you answer this question when you say even they don't know? Whom are you going to respect? Then వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేయాలంటే అంటే now it's become a joke now. We are living in a banana republic. Then inform the. So how do you take action on that morning? ఏ గారు తెలియదు పాపం. Let us leave them out. How are you going to take action on these then?
మీరు మాట్లాడేస్తుందంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు, కొబ్బరికాయ కొట్టుకున్నారు, వర్క్ చేసినాడు. ఒక ఏఈ గారు లేకుండా వర్క్ చేస్తే అక్కడ వర్క్ చేయొచ్చు, దాన్ని రికార్డ్ చేయొచ్చు. అరే శాంక్షన్ వర్క్ losing your cool. That's not I am also losing my cool, sir. Yes, you are losing your cool, not me. We are not losing our cool. We are only giving you right. Our problem we are telling you. They are elected representatives. కానీ ఒకటే పాయింట్ ఎంబీ ఎలా రికార్డ్ చేస్తారంటే టెక్నికల్లీ స్పీకింగ్ when work is done definitely గా ఏఈ గారు How does he start the work without the AE's notice? How did he start first of all? Record sir పక్కన పెడతాము. How did he start the work? You just said వాళ్ళు వెళ్ళి కూడా స్టార్ట్ వర్క్కి అక్కడ ఉండే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ రెడీ ఉంటే ఎప్పుడైనా శాంక్షన్ వాళ్ళు చెప్పకుండా చేసుకుంటే మనం ఎంబీ రికార్డ్ చేయొద్దని ఎక్కడ లేదు. ఒకవేళ నిజంగా వర్క్ జరిగితే చేయాల్సింది కదా. హౌ కెన్ వి స్టాప్ ఎంబీ రికార్డింగ్? వాళ్ళు చెప్పారు కదా ఎంబీ ఎందుకు రికార్డ్ చేస్తున్నానని. ఎంబీ రికార్డ్ చేయకుండా ల్యాబ్స్ ఎలా చేస్తాం సార్? వర్క్ జరిగితే just an argument which we are going over. అంటే మీరు ఇప్పుడు గివెన్ రైటింగ్ అంటున్నారు. I didn't want to raise this issue at all. I am in off the context of I am always and I am going to be always also. But please I request you that my entire ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు ఎందుకు ఒకటి ప్రజాప్రతినిధులు మనకి ప్రతి ఒక్కటి ప్రజాప్రతినిధి వాళ్ళకి అది కాదు నాకు కావాల్సింది. ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకి ప్రజలు ఎన్నుకోబడ్డ వాళ్ళకి ఇంపార్టెన్స్ లేనప్పుడు you are the one who is solely responsible for this కదా అండి. You are the one, you are the collector, you are the district administrative officer. You are saying unconstitutional వాళ్ళు ఎవరో చేస్తున్నారని చెప్తున్నారు. మీరే చెప్తున్నారు, మేము అనట్లేదు. you are using no unconstitutional. మిమ్మల్ని అడగండి, వాళ్ళు unconstitutional అంటున్నారు. Who are doing it? Who are doing it is unconstitutional. Without his knowledge of doing it is unconstitutional. Without the knowledge of you, I am talking about that. ఆల్రెడీ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్. దట్ తప్పనిసరిగా ఇన్ఫార్మ్ చేసే వర్క్ చేయమని చాలా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. But 1 or 2 lapses that you have mentioned are definitely taken on record and we will issue the memos to the concerned officers and ensure action against them. But not recording the work, it may not be. No, you record the work. We are not saying don't record the work. That is the secondary thing. That is not a problem. తో సహాయం ఇక్కడ హాల్లో జిల్లా స్థాయి అధికారులు అందరూ ఉన్నారు. చాలా సార్లు కోర్టుల కాన్స్టిట్యూన్స్ లో ఇదే రిపీట్ అవుతుంది. ఒక పబ్లిక్ ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎంపీపీ జెడ్పీటీసీలు, గౌరవ ఎంపీటీసీలు, మొన్ననే పదవి విరమణ పొందినటువంటి సర్పంచ్లు కూడా ఉండేవారు. కానీ ఎప్పుడు కూడా అది అక్కడ ప్రోటోకాల్ ఇష్యూ రిపీట్ అయితేనే ఉంది. ఒక బాధ్యతగా గవర్నమెంట్ ఏది వచ్చినా ఏది మారినా కూడా ఆఫీసర్లు హుందాతనంగా ప్రవర్తించి తప్పకుండా ప్రోటోకాల్ అనేది పాటించడం మీ యొక్క బాధ్యత. కాబట్టి కనీసం ఇంటిమేషన్ లేకుండా అదొక ప్రజాప్రతినిధిని ఆ యొక్క హక్కులను హరించినట్టు మరి ఈ యొక్క కోరుట్ల కాన్స్టిట్యూన్సీలో ముఖ్యంగా జరుగుతుంది. కాబట్టి ఇక ముందు జరగకుండా కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారు రిప్రజెంట్ చేయడం జరిగింది. అది ఎవరైతే చేస్తున్నారో కనీసం వాళ్ళని పిలిపించుకొని మళ్ళీ రిపీట్ కాకుండా అది చేయవలసిన బాధ్యత ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడుతాం. అయినా ఇప్పుడు మా గౌరవ మాజీ శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు ఉన్నారు. వారి కొడుకు బదులుగా వారి ఇళ్ళడం కూడా మనసు ఒప్పదు. ఆ విధంగా ముందుగా వారు ప్రవర్తిస్తాం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆఫీసర్లు కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టుకోమని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి అది ఎవరి ద్వారా జరుగుతుందో ఎవిడెన్స్ కూడా చూపిస్తా ఉన్నారు. కాబట్టి అది రిపీట్ కాకుండా ప్రజాప్రతినిధులకు ఇంటిమేషన్ ఇవ్వండి, రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ప్రొలాంగ్ కాకుండా గౌరవ కలెక్టర్ గారు, ఇక్కడున్న ఈ గారితో పాటు జిల్లా స్థాయి అధికారులందరూ కూడా గవర్నమెంట్ ఏదైనా కూడా ఎలక్ట్ అయిన ప్రజాప్రతినిధిని గౌరవించడం మీ అందరి బాధ్యత. ప్రోటోకాల్ విషయంలో ఎటువంటి ఇబ్బంది జరిగినా కూడా తప్పకుండా కఠిన చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి జిల్లా పరిషత్ పక్షాన మీ అందరినీ కూడా మరి ఆర్డర్ చేస్తున్నాం. ఒకసారి ఎవరు పని చేసిందో వాళ్ళ చెప్తే ఎవరు వాళ్ళు తీసుకోపడి దాంట్లో ఎక్కువ మంది మనకు వర్తిస్తారు. అలాగే ఇప్పుడు మన కొత్తగూడ గ్రామంలో మేము కూడా సర్వే చేశాము. నెంబర్ తప్పున్నాయి కూడా మళ్ళీ పేరెంట్స్ వాళ్ళు కూడా ఉన్నా కూడా వాళ్ళని కూడా తీసుకోమని నెంబర్ తీసుకున్నాం. ఫైనల్ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత మేము ఫాలో అవుతాం. ఈరోజు డిస్కస్ అయిన సబ్జెక్ట్స్ అన్నింటినీ కూడా పాయింట్స్ నోట్ డౌన్ చేసుకోవడం జరిగింది.
ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్లో రేస్ చేసిన కన్సర్న్ కానివ్వండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో గౌరవ ఎమ్మెల్యే గారు రేస్ చేసిన కన్సర్న్స్, అదేవిధంగా కన్సర్న్ ఆఫీసర్స్కి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్లో ఏవైతే సమస్యలు మన దృష్టికి తీసుకురావడం జరుగుతుందో దానిపైన తక్షణమే వాళ్ళు దానికి రెస్పాండ్ అయ్యి, ఎందుకంటే ఇప్పుడే వాళ్ళు బుకారం జెడ్పీటీసీ గారు ఒక ఇష్యూ రేస్ చేయడం జరిగింది. సో నోట్ డౌన్ చేసుకొని విదిన్ 1 వీక్ దానిపైన ఒక పరిష్కారం దిశగా చూపిస్తే మనకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉండదు. సో అందరు అధికారులు ఆ రకంగా ప్లాన్ చేసుకోవాల్సిందిగా పోతున్నా, అన్ని కన్సర్న్స్ నోట్ డౌన్ చేయాలి. అదేవిధంగా సిఓజెడ్పీ గారిని కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైతే మినిట్స్ మీరు రాస్తున్నారో అది ప్రతి ఆఫీసర్కి కూడా మీరు కమ్యూనికేట్ చేయగలిగితే తప్పనిసరిగా దానిపైన ఇమీడియట్ యాక్షన్ కూడా నెక్స్ట్ మీటింగ్, యూజువల్గా మీటింగ్ అయిపోయింది, డిస్కషన్ అయిపోయింది కాకుండా మీటింగ్ నా ఒక చిన్న సలహా ఏంటంటే ఈరోజు ఏవైతే కన్సర్న్స్ రేజ్ అవుతున్నాయి దానికి నెక్స్ట్ మీటింగ్ కల్లా యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా మీరు తీసుకోండి. సో దాట్ ఆఫీసర్స్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్. దానికోసమే ఇంత సుదీర్ఘంగా మనం చర్చించడం జరుగుతుంది కాబట్టి దానిపైన యాక్షన్ టేకన్ రిపోర్ట్ నెక్స్ట్ మీటింగ్లో గౌరవ సభ్యులు ఏదైతే రేజ్ చేశారో దానికి పరిష్కారం అయినా చూపించగలిగామా లేదా లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ దిశగా మేము కూడా నా ఆఫీస్ నుంచి కూడా అది ఫాలో చేయడం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే కొరుట్ల గారు రేస్ చేసిన ప్రోటోకాల్ ఇష్యూస్ ఈజ్ వెల్ టేకన్ అండి, రైటింగ్లో ఇవ్వడం జరిగింది కాబట్టి తక్షణమే ఇమీడియట్గా ముందు కూడా మేము రైటింగ్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రతి డిపార్ట్మెంట్ అధికారులకి కూడా ఎక్కడ కూడా ప్రోటోకాల్ ల్యాప్సెస్ లేకుండా వాళ్ళు నడుచుకోవాలనేది ముందు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ రైటింగ్లో ఇన్ కేస్ దెర్ ఇస్ స్టిల్ సమ్ కన్సర్న్ అండ్ డెఫినెట్గా యాక్షన్ విల్ బి టేకెన్ అగైన్స్ సచ్ డిఫాల్టింగ్ ఆఫీసర్స్ ఆర్ ఇంటెన్షనల్గా ఏ ఆఫీసర్ అయినా ఆ విధంగా యాక్షన్ తీసుకుంటే యాక్ట్ చేస్తే మాత్రం తప్పనిసరిగా వారిపైన యాక్షన్ ఉంటుంది అనేది ఈ వేదిక నుంచి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు గౌరవ సీఎం గారు 2 పథకాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ ఎస్సీ గారు గృహజ్యోతి గురించి చెప్పడం జరిగింది. గృహజ్యోతి ప్రిలిమినరీగా లెస్ దెన్ 200 యూనిట్స్ ఏవైతే హౌస్ హోల్డ్స్ కిరాయా ఇల్లు ఉండనివ్వండి, సొంత ఇల్లు ఉండనివ్వండి, వాళ్ళకి ఫ్రీ 0 బిల్ అనేది వర్తింపవుతుంది అనేది చెప్పడం జరిగింది. దానికి ఇంకా డీటెయిల్ అయిన విధి విధానాలు రాగానే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు మీ అందరికీ తెలుసు 500 మహాలక్ష్మి పథకం కింద 500 రూపీస్కే గ్యాస్ సిలిండర్ పథకం అనేది కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈ పథకంలో కూడా కొన్ని విధానాలు మనకి జియో నంబర్ 2 నిన్న కమ్యూనికేట్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే సబ్సిడైజ్ సిలిండర్ ఎవరైతే ప్రజాపాలనలో అందరు పెట్టుకోవడం జరిగింది, ప్రజాపాలనలో వాళ్ళు అప్లై చేసి ఉండాలి, వాళ్ళకి వైట్ రేషన్ కార్డ్ ఉండాలి, అదేవిధంగా యాక్టివ్ డొమెస్టిక్ సిలిండర్ అనేది ఉండాలి. ఎందుకంటే చాలా వరకు పాతకాలం స్కీమ్స్లో వాళ్ళు తీసుకున్నారు కానీ యాక్టివ్గా లేవు, అవి ల్యాబ్స్ అయిన సందర్భాలు వాళ్ళకి అవి వర్తింపు కావు. అదేవిధంగా ఎన్ని సిలిండర్స్కి ఇది వర్తింపు అవుతుందంటే 3 సంవత్సరాలు వాళ్ళు వాడిన సిలిండర్ యావరేజ్ తీసి అన్ని సిలిండర్స్కి ఈ పథకం అనేది అమలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పేమెంట్ అంటే ఈ కొన్ని రోజులు మాత్రం కన్స్యూమర్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు ఫుల్ రేట్ పే చేసి దాని తర్వాత సబ్సిడైజ్ రేట్స్ వాళ్ళకి అందించడం జరుగుతుంది. అది ఓన్లీ పైలట్ బేసిస్ పైన రానున్న సమయంలో దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి గవర్నమెంట్ ముందుగానే ఆ డబ్బులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి చెల్లించడం జరుగుతుంది. అండ్ అవి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ దాని తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ఆ బెనిఫిషరీకి ఆ డబ్బులు అనేది చెల్లించడం జరుగుతుంది. సో దీనికోసం జిల్లా లెవెల్లో కన్సర్న్ ఇతర డిపార్ట్మెంట్ సహకారంతో చాలా ప్రతి ఒక్కరికి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి ఈ మెసేజ్ అనేది చేరవేసే విధంగా మీరందరికీ ఈ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మా లెవెల్లో కూడా ప్రతిసారి కూడా ఆ ఆయిల్ కంపెనీస్తో రివ్యూ చేసుకుంటా ఎక్కడ కూడా ఈ ల్యాబ్స్ బెనిఫిషరీకి అమౌంట్ పేయకుండా ల్యాబ్స్ కాకుండా ఉండాలంటే దానికి ఒక డేటాబేస్ ఒక పోర్టల్ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఆ పోర్టల్ ద్వారా రెగ్యులర్గా ఎవరైతే బెనిఫిషరీస్కి ఆ డబ్బులు చెల్లించాలో అమౌంట్
అది వాళ్ళ అకౌంట్లో వెళ్ళేదాకా పకడ్బందీగా ఆ ఏర్పాట్లన్నీ కూడా ఆ పోర్టల్ ద్వారా చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ పథకం ద్వారా చాలా మంది మహిళామూర్తులకి లబ్ధి చేరే విధంగా ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ కూడా మీ గ్రూప్లో కూడా షేర్ చేయడం జరుగుతుంది, జియో నంబర్. సో ఇంకా ఏమైనా దానిపైన డీటెయిల్స్ ఉండాలన్నా కూడా ఎప్పటికప్పుడు మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ద కన్సర్న్స్ రేస్డ్ బై ద ఆనరబుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆర్ నోటెడ్ డౌన్ అండి. తప్పనిసరిగా వాటిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జిల్లా అధికారులకి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే కన్సర్న్స్ అనేది ముందుగా చెప్పినట్టు నోట్ డౌన్ చేసుకొని దయచేసి ఫాలో అప్ చేసి దానికి ఒక పరిష్కారం తీసుకొస్తే ఈ మీటింగ్కి ఒక సార్థకత ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇగ్నోర్ చేయకుండా తప్పనిసరిగా వాటిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. నాకు ఈ అవకాశం కల్పించిన జడ్పీ చైర్పర్సన్ గారు ఈ యొక్క సర్వసభ్య సమావేశంలో చాలా సభ్యులందరూ కూడా చాలా సమస్యలు వారి వారి గ్రామాల్లో మండలాల్లో జరిగినటువంటి సమస్యలు లేవనెత్తడం జరిగింది. మరి వాటికి పరిష్కారం చూపే విధంగా మరి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా స్థాయి అధికారులు అందరూ ప్రజాప్రతినిధుల సమన్వయంతో మరి ముందుకెళ్ళాలి. ఏదైనా కూడా యాక్షన్ టేకన్ రిపోర్ట్ తప్పకుండా ఉండాలని చెప్పేసి అందరినీ కూడా తెలియజేస్తూ సమస్యను పరిష్కరించే విధంగా అధికారుల ప్రయత్నం ఉండాలి. అదేవిధంగా ఈనాడు చర్చించిన అంశాల్లో ముఖ్యంగా మొట్టమొదటిగా అగ్రికల్చర్ విషయానికి వచ్చినట్లయితే మా సభ్యులందరూ కూడా రైతు బంధువులు, రైతు భరోసా ఈ విధంగా మార్పు, పేర్లో మార్పు వచ్చింది తప్ప ఈ రైతు బంధు కానీ రైతు బీమా పథకాలు పూర్తి స్థాయిలో అమలు కావట్లేదని చెప్పేసి సభ్యులు అడగడం జరిగింది. కాబట్టి అదేవిధంగా రుణమాఫీ లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. డిసెంబర్ 9కే చేస్తానని అన్నారు. కాబట్టి అవన్నీ కూడా రైతుల పక్షాన మేము మరి ఇప్పుడున్న నూతన ప్రభుత్వానికి స్వాగతం తెలియజేస్తూ మరి వారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈనాడు కూడా 2 పథకాలు కొత్తగా ప్రారంభించడం జరిగింది. ఆ 2 పథకాలను మహిళగా మేము స్వాగతిస్తున్నాం. అయినప్పటికీ కూడా మీరు ఏవైతే ఈ 6 గ్యారంటీలని ప్రజల మేలు కోసం, సంక్షేమం కోసం తలపెట్టిన ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మార్చ్ 17th వరకు అవి 100 days మరి గడుస్తాయి. కాబట్టి 100 days మరి గడిచే లోప మనకు ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎలక్షన్ కోడ్ రాకముందే మీరు మరి ఆ యొక్క జీవో ఇచ్చినట్టయితే ఆ పథకాలన్నీ కూడా అమలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మార్చ్ 17th బిఫోరే మరి సంక్షేమ పథకాలన్నీ కూడా ఇచ్చిన గ్యారంటీలు, హామీలన్నీ కూడా అమలయ్యే విధంగా మరి అధికారులకు గైడ్లైన్స్ ఇచ్చినట్టయితే వాటికి ఎలక్షన్ కోడ్ అనేది అడ్డంకి కాకుండా నిరంతరం ప్రజల సంక్షేమం కోసం ఆ సంక్షేమ పథకాలు మరి లబ్ధి చేకూర్తే లబ్ధిదారులకు అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పై కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పేసి జిల్లా స్థాయి అధికారులు వాళ్ళ ద్వారా అక్కడి వరకే ఉంచుకోకుండా మరి జిల్లా కలెక్టర్ గారికి తెలియజేసినట్టయితే మరి పిల్లలు నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. అది చాలా బాధాకరం. అదేవిధంగా అనేక కార్యక్రమాలు టేకప్ చేసింది గత ప్రభుత్వం. అవన్నీ కూడా కొనసాగిస్తూ ఏదైనా అంతిమంగా ప్రజల సంక్షేమ ధ్యేయంగా మరి ప్రజాప్రతినిధుల సమన్వయంతో అధికారులు పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తూ జిల్లా ప్రజా పరిషత్ సభ్యులు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, అధికారులు అందరి సహకారంతో సర్వసభ్య సమావేశం మరి చూసినట్లుగా సిఓ గారు ప్రకటిస్తారు. అంతకు ముందు కొత్తగా ఎన్నికైనటువంటి మరి శాసనసభ్యులు, కోరుట్ల శాసనసభ్యులు వారిని జిల్లా ప్రజా పరిషత్కు మొట్టమొదటిసారిగా మరి వారు ఎన్నికైన సందర్భంగా రావడం జరిగింది. వారిని నాతో పాటుగా మా జిల్లా పరిషత్ సభ్యులందరూ కూడా కొన్నిసార్లు అందుబాటులో లేరు. మన కలెక్టర్ గారు ఒక మహిళగా మనం అందరం కూడా సన్మానించుకుందామని చెప్పేసి మా సభ్యులందరూ కలిసి మనం అందరం కూడా చేద్దామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మన సిఓ, డిప్యూటీ సిఓ కూడా కొత్తగా వచ్చారు. సన్మానం చేసుకుందాం. ఇంకెవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా మీరు అడగచ్చు. లిఖిత ఫైనాన్స్ గ్రాంట్ కూడా రావడం జరిగింది. అది యాక్షన్ ప్లాన్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. మీరు చైర్పర్సన్ గారి దృష్టికి తీసుకెళ్ళి బాక్స్ ఇచ్చినట్టయితే కూడా మంజూరు చేసుకోవచ్చు. అదేవిధంగా ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు మన జిల్లా పరిషత్ సార్ ఇక్కడ చూడండి సార్.
ఓకే సార్